హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ. రాగల 24 గంటల్లో సినిమా రిలీజ్ అయింది. మంచి టాక్ని సక్సెస్ని సొంతం చేసుకుంది. ఆ సక్సెస్ని షేర్ చేసుకోవడానికి మూవీ టీమ్ మనతో ఉన్నారు. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే వెటరన్ యాక్టర్ గణేష్, అలాగే యాక్ట్రెస్ ముస్కన్ సేతి మనతో పాటు ఉన్నారు. సో సినిమాకి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. హలో అండి, కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. ఓకే, సో ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్ ఫ్రమ్? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చాలా కష్టపడి మేము అందరం సినిమా చేసాం, ప్రేక్షకులు కూడా అంత గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎక్స్పెక్టెడ్ అనుకోవాలా? డెఫినెట్గా ఎందుకంటే ఇది సినిమా చూసినప్పుడే, మేము ఫస్ట్ కాపీ చూసినప్పుడే డెఫినెట్గా ఇది అందరినీ చాలా థ్రిల్కి గురి చేస్తాం అనుకున్నాం. అలాగే ఆడియన్స్ కూడా మాకు చాలా అద్భుతమైన థ్రిల్లింగ్ సక్సెస్ ఇచ్చారు. ఓకే, సో పార్ట్ ఆఫ్ ద సక్సెస్ you people also, how you feel? My friend and director Srinivas Reddy garu, because he deserves this success out of everybody. And my association with Srinivas Reddy garu goes back to Damrukum. Yeah. So what is amazing about him is, in your career you always want one role that completely changes your earlier pattern. Career and alias, so for me Damrukum was that movie, because before that I was doing positive roles. He gave me one extreme villainish and very stylized character in Damrukum. Before we haven't seen you. Correct. Even people remember me for that. And when he called me for this film and he narrated the story, and the character was very different. But what I got most impressed is about his story narration. So he, today with so much world cinema coming in, with Netflix coming into our house and all, amazing. Even audience have updated themselves. So they want new things. So when he came out with this screenplay, a screenplay-based thriller, I was very astounded. I never expected from sir. Okay. And every second of the narration, there was a twist and turn, because who is the person who's committed the crime? That question will be coming. And now the film has released on Friday. Today is Sunday. Everybody is coming out with exactly the same emotion. We could never, judge the ending. That is why the movie is such a big hit. So all credit to sir for that. ముస్కన్, సక్సెస్ లో పార్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ రాగల 24 గంటలు. అండ్ ఐ న్యూ దిస్ స్టోరీ ఈజ్ గోయింగ్ టు రీచ్ ద ఆడియన్స్ అండ్ మేక్ ఎన్ ఇంపాక్ట్, బికాస్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ carried away with the screenplay, with the narration. So I knew ki when this is going to be executed on the screen, it's going to just blow people's mind away, because it's like he said, it's like a lot of curiosity gets budgeted that what is going to happen next, who is behind this, why did the event happen. So everything is a guessing game, and I think that is something for the audience to enjoy. And definitely the story is the hero of this particular film. So please continue supporting our movie and enjoy the thrill that our director Garu has created and made us part of. ఎస్, శ్రీనివాస్ రెడ్డి అంటే చాలా సినిమాలు చూసాం, మేబీ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ జానర్లో అలా ఇలా చూసాము. సో డమరకం ఈజ్ డెఫినెట్లీ సమ్ అనదర్ జానర్. సో ఇప్పుడు ఈ సస్పెన్స్ థ్రిల్లర్తో రావడం అనేది, నిజంగా సస్పెన్స్ థ్రిల్లర్ని ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేయడం డెఫినెట్లీ ఇట్స్ అ డిఫికల్ట్ వన్ కంపేర్ టు అదర్ జానర్స్. సో డిడ్ యూ ఒక ఛాలెంజింగ్గా ఏమైనా అనిపించిందా మీకు? డెఫినెట్గా అండి, ఎందుకంటే సబ్జెక్ట్ వినంగానే నేను చాలా థ్రిల్కి ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఈ సినిమా మనం ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి అన్నంత థ్రిల్ సబ్జెక్ట్ అనమాట ఇది. సో అలాంటి ఆ స్క్రిప్ట్ని నేను నా ప్రొడ్యూసర్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు రిలీజ్ వరకు, ఈరోజు రిలీజ్ అయ్యి ఇంత మంచి సక్సెస్ వచ్చిన తర్వాత కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నాం. ఇది ప్యూర్లీ ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట అండి. ఈ సినిమాకి హైలైట్ స్క్రీన్ ప్లే. సబ్జెక్ట్ అనేటటువంటిది ఎంత అందంగా మనం చెప్పుకుంటున్నాము, ఈ సినిమాకి హైలైట్ స్క్రీన్ ప్లే. సో దాన్ని చాలా అందంగా మేము డిజైన్ చేసాము. ఎవ్వరూ కూడా ఇది బిగినింగ్ అంటే ప్రతి వాళ్ళు చాలా థ్రిల్గా ఫీల్ అయ్యి, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఒకళ్ళు అనుకుంటే ఇంకోటి జరుగుతుందో, ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అని వాళ్ళు ఒక ఎక్సైటింగ్గా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైతే నేను స్క్రిప్ట్లో బిగినింగ్లో అనుకున్నప్పుడు ఇలా డీల్ చేయాలనుకున్నామో అది 100% సక్సెస్ అయ్యామన్నమాట. సో మీకు బిగినింగ్ ఈరోజు థియేటర్లో కూర్చొని చూస్తుంటే ఆడియన్ వచ్చి కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలకి ఆల్రెడీ ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది అన్నమాట సినిమాలో. అక్కడి నుంచి సినిమా ఎండ్ అయ్యేంత వరకు ఇంకొక 5 నిమిషాల్లో సినిమా అవుతుంది అనేంత వరకు కూడా ఆ సస్పెన్స్ అనేది చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. సో అదే ఈ సినిమాకి ఆ స్క్రీన్ ప్లే అనేది హైలైట్ అండి. Ganesh, what do you say? Ante, you said earlier that he gave you some turning point in your career, right? Yeah. So I mean, when he told you the story, I mean, you saw the story or director?
See, there are two kinds of cinema, the way I see. One is you have an entertainment-based cinema, Okay. where you go with your, friends and all. There'll be romance in the film. There'll be comedy. There'll be light moments. Everything, You will be partly, engaged, and partly you will be relaxed through the movie. So that's entertainment kind of cinema, and that's what Srinivas Reddy garu has been known for so far. This was an engagement-based cinema, Yeah. where the 2 hours you have to be engaged. There can't be a moment of relaxation, because it's like Sir said, a screenplay-based thriller. I think in the past, as an audience, the movies that I have liked in the past 2 years, I loved Samantha's U-Turn. I loved Advishesh Evaru. I think in that genre, the next that not just me, the audience is going to love is Srinivas Reddy garu's Ragala 24 Gantallo. So I'm saying that as an audience, not because as an actor I acted in it, because it's got so many twists and turns, and it's so engaging. So that is one thing. So as an audience, that's why I think the film works. As an actor, the process of making the film. So there is the process, Yeah. So the beauty about Srinivas Reddy garu is that he's not just a fine director, he's a fine actor too. Oh, is so it? yeah, and I'm saying this for on behalf of Muskan, Yeah, on I've behalf of said Eesha this Rebba, Okay, on he acted Satyadev. and he showed He it too. acts the scenes out. Even in Damrukom, when I had to play the villain, he would come and do that Majare Mahi Majare, and so much intensity, and it's infectious. Every day you go on the set, and when he's So doing that, Srinivas garu, when you are going to act then ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నారు? so he's an unexplored gem Yeah. right now, only behind the camera. So even I think even for the other actors, I think for Satyadev, who's a dear friend, I think this is going to be a Satyadev that audience has never seen before. Yes, You know? yes. We haven't seen. Yeah, and I told him before, on day one of the shoot, because I know his character in the screenplay, that bro, you're going to nail this, and just believe in Srinivas Reddy garu and just go with it. Same thing for Eesha. You just said the kind of movie she has done in Telugu. This is like a full-fledged film where she's a female protagonist. And I think this is a very important time in cinema, because there are so many stories that are being told from different, there's so many new stories. Yeah. And many stories have female protagonists. So we need more filmmakers to take up those stories, and talk about stories where the female is the main protagonist. That way we'll get different kinds of stories. We anyway have a lot of films with male protagonists. So that's one good thing he has done. He started that. So the film become a hit means new films like that, more producers, more directors will attempt doing that. So I think that's the right way forward also. ఓ యా, ఇంతమంది కాస్టింగ్ ఎవరి గురించి మాట్లాడాలి, అంతమంది ఉన్నారు. హ్యాండ్లింగ్ విత్ ఆల్ దీస్ యాక్టర్స్ ఆర్ యాక్ట్రసెస్ ఎలా అనిపించింది? అది నాకు బిగినింగ్ నుంచి అలవాటు అండి. ఎందుకంటే నేను చేసిన ప్రీవియస్ కామెడీ సినిమాలు, ఆ కామెడీ సినిమాలో నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు. ఇక్కడ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. ఇక్కడ అవును. కంపేర్ టు మిగిలిన మీ అన్ని సినిమాలతో పోలిస్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఓన్ ఇంపార్టెన్స్ వాళ్ళ దీన్ని క్రియేట్ చేసుకున్నారు. ఏం లేదు, అంటే మనకి ఇప్పుడు ఇందులో ఉన్న మీరు అన్నట్టుగా ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ట్రెమెండస్ ఆర్టిస్టులు అండి. Yes, yes, that's మీకు సత్యదేవ్ ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అలాగే ఈషా రెబ్బా ఈ సినిమాతో విపరీతమైన పేరు వచ్చింది ఆ అమ్మాయికి. అంటే మళ్ళీ మన తెలుగు అమ్మాయి చాలా అందంగా ఉన్నది, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది అనేటటువంటి ఒక అందమైన పేరు ఆ అమ్మాయికి వచ్చింది. అలాగే ఈ సినిమా ద్వారా పైసా వసూల్లో తను ఆల్రెడీ ఒక హీరోయిన్గా చేసిన చిన్న గ్యాప్ తర్వాత ఈ ఆమె క్యారెక్టర్ నిడివి చిన్నదైనా కానీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండి. Actually, So, Muskan చాలా is చాలా the- ఇంపార్టెంట్ క్యారెక్టర్. నన్ను చాలా మంది అడుగుతున్నారు, Okay, అసలు ఆ అమ్మాయి ఎవరు ఏంటంటే పైసా వసూలు వచ్చి కొంచెం గ్యాప్ వచ్చింది కదా. Yeah, yeah, అవును. ఈ సినిమాలో అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో అంత ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేసింది. ఆ అమ్మాయి ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చేటటువంటి దీంట్లో ఆ అమ్మాయి చనిపోయేటటువంటి ఆ సీన్ కానీ ఆ స్ట్రగుల్ కానీ అదంతా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండి. పైగా కాంబినేషన్ ఎవరిది? సత్యదేవ్ కాంబినేషన్. సత్యదేవ్ లాంటి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ emerging కాంబినేషన్లో star now. సో తనకి చాలా చాలా ప్లస్ అయింది. ఈరోజు వీళ్ళందరూ ఈ స్క్రిప్ట్కి ఏంటంటే నేను స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టరైజేషన్స్ ఏమైతే నేను ఫీల్ అయ్యానో ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా అందరు ఆర్టిస్టులు కుదిరారు. అవును, అందరూ. ఇప్పుడు సత్యదేవ్ ఈ క్యారెక్టర్కి సత్యదేవ్ని కాకుండా వేరే వాళ్ళు ఊహించలేదు. అంటే సత్యదేవిని యాజ్ గణేష్ సెడ్ ఇంతకుముందు లాగా ఇంతకుముందు క్వైట్ కామ్ రోల్స్ ఇలా చూసాం కానీ ఇంత ఫ్లటింగ్ రోల్ లేకపోతే ఈ వేలో వి హావెంట్ సీన్. చాలా మంది భయపడుతున్నారండి అతను చూసి సినిమా థియేటర్ బయటకు వచ్చి అమ్మో సత్యదేవ్ అంటే అతను కలిసడానికే భయపడే రేంజ్ లో అతని పర్ఫార్మెన్స్ ఉన్నది. అంటే నట విశ్వరూపం అంటాను చూడండి, అలా ఒక రేంజ్. అతను గా చాలా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, బట్ దీంట్లో మాత్రం ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండి. సో ట్రెమెండస్ పర్ఫార్మెన్స్. Yes, yes. Muskan, it's second film in Telugu, right? Paisa Vasool is your first film. So when he said about a role or span of the,
duration. So what was your feelings? I mean, you gave priority to the story, I or always wanted to be part of a film which genuinely engages me. So when I heard the story, I was genuinely very, very much engaged, and I Okay. knew it is going to work. I watched a film in Hindi called Andhadhun, which has recently done very well. So it was on those lines, and I think, according to me, it was the best film of last year. So sir trying to do something like this in Telugu industry, and me, being a part of this was really, really exciting for me. So I, at the drop of a hat, was like, I just want to be part of this. When are we doing this? As an actor, we really, it's a dream to work with people who are so passionate. So under his guidance, I'm hoping that my career will also shape up. so once you entered into this industry, so you never look back, right? Till now, Yeah, so many opportunities in Right. all the languages, right? Right. What So do- I've been working. You So feel it blessed, or it's a hard work? Definitely it's hard work. work. But see, I have a different perspective of life because I studied engineering. I did 4 years of electronics engineering, worked in a software company for 2 years. So I know the corporate world. So I have a perception of that. I was doing a job which I didn't really love or was not passionate about. But today I can say that when you do something that you're truly passionate about and you're good at, then you don't have to work for one single day. Yeah. Even sometimes on movie sets we work for 24 hours, 3-4 days in a row. It doesn't feel like work. Somewhere that positive stress comes, not negative stress. So it pushes you. And I think working in different language industry, so when you work in Malayalam, they finish a film in 25 days. So they have a different speed of working. Okay. Then I did a film with Amitabh Bachchan. Observing him, how he approaches his work was different. Then working with a superstar like Nagarjuna sir, I saw what stardom is. The way he approaches, how disciplined he is about his fitness, diet. And with Kamal Hassan, it was different. So I think you learn different things Everywhere when you you're work in learning, different languages from every and person. industries. Oh, yeah. So the learning never stops. ఎస్ ఎస్ సో శ్రీనివాస్ గారు, అంటే ఇప్పటి వరకు ఇషా రెబ్బని ఏ డైరెక్టర్ ఇలా చూపించలేదు, రైట్? సో అమ్మాయిని తెలుగు అమ్మాయిగా అండ్ ఇంత కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ సినిమాలో కూడా జస్ట్ ఏదో అలా వచ్చి వెళ్ళిపోయినట్టు మిగతా హీరోయిన్స్ సినిమాల్లో ఉన్న రోల్ లాగా కాకుండా, సో ఒక ఇంపార్టెన్స్ ఉన్న రోల్ని మీరు తనకిచ్చారు. సో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అమ్మాయిని మీరు ఐస్తో సహా హర్ ఫీచర్స్ అన్నీ మీరు పొగిడారు. సో వాట్ మిమ్మల్ని అంతగా అంటే ఈ సినిమాలో తనని కాస్ట్ చేసుకోవాలి అని అనిపించేగా ఏమనిపించింది? ఏం లేదంటే ఇది కథను నేను అనుకున్నప్పుడు నేను అనుష్కతో చేయాలని అనుకున్నా. కానీ తను అంతకుముందు భాగమతి అన్నీ చేసి ఇప్పుడు నిశ్శబ్దం చేస్తూ ఉంది, అన్ని థ్రిల్లర్ సబ్జెక్ట్ అవుతాయని తనకు చెప్పడం కూడా అదని తనకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఆ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఎవరు అని అనుకున్నప్పుడు కాజలు, నిత్యామీనను, మేము ఇంకా రాశికన్నా ఇలా అనుకున్నాం. మీరు వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యారు? వాళ్ళందరికీ చెప్పిన వాళ్ళందరూ చాలా చాలా బాగా నచ్చింది సినిమా. అసలు కథ వినంగానే వాళ్ళు చాలా చాలా ఎక్స్ట్రానరీ ఫీల్ అయ్యారు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక 8 months 6 months అలా టైం కావాలి, ఎందుకంటే వాళ్ళ కమిట్ అయిన సినిమాలు. సో మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ఆయనకి కథ విపరీతంగా నచ్చేసింది, దీన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్లు ఏంటంటే మళ్ళీ లీక్ అయితే మళ్ళీ మనకు పెప్పు పోతుందని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలన్నా అంటే ఎవరు 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 అనుకునే పొజిషన్లో నేను ఈ అమ్మాయి ఆ సినిమా చూసి చాలా క్యూట్గా ఉన్నది, మన తెలుగు అమ్మాయి కదా అని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి ఇంక కథ వినంగానే ఫ్లాట్ అయింది. సో మన అమ్మాయి, మన తెలుగు అమ్మాయి చాలా అందంగా ఉంది, సో డెఫినెట్గా ఈ అమ్మాయినే మనం కన్ఫర్మ్ చేసుకుందారని ఆ అమ్మాయిని నేను ఈ సినిమాకి పెట్టుకోవడం జరిగింది. సో నేను ఏ నమ్మకంతో అయితే తను పెట్టుకున్నానో దానికి 100% కూడా అమ్మాయి న్యాయం చేసింది. సో ఈ సినిమాలో చూస్తే నేను చాలా చోట్ల అంటా ఉన్నా, ఈ సినిమా తర్వాత ఒక నయనతార లాంటి ఒక అందమైన హీరోయిన్ మన ఇండస్ట్రీకి వచ్చినట్టు అవుతుంది అని. అంత అందంగా ఉంటుంది, అంత క్యూట్గా ఉంటుంది, సో అలాగే అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. ఈరోజు ఆడియన్స్ అందరూ కూడా అసలు ఎంత బాగా చేసింది అంత పొగుడుతుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అంటే డైలాగ్స్ విషయానికి వస్తే కృష్ణ భగవాన్ గారిని మేము ఇంతవరకు కమెడియన్గా మాత్రమే చూసాం. డైలాగ్స్ ఆయనతో రాయించడం ఎలా స్టార్ట్ అయింది? కృష్ణ భగవాన్ గారికి నాకు మధ్య మంచి అనుబంధం అండి. ఆయన నా అన్ని సినిమాలకి, మీకు అదిరిందాయ చంద్రన్ దగ్గర నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. స్టిల్ ఈ రోజు వరకు నా ప్రతి సినిమాలో ఆయనకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సో అందరికీ తెలిసింది ఏంటంటే కృష్ణ భగవాన్ గారు ఒక మంచి కమెడియన్, కానీ ఆయనలో ఒక అద్భుతమైన రైటర్ కూడా ఉన్నాడు. సో ఈ కథను సైజ్ చేసింది కూడా రైటర్ నాకు ఆయనే. సో ఇది డైలాగ్స్ మీరే రాయాలని ఆయన కూర్చోబెట్టి రాయించాం. ఈరోజు డైలాగ్స్ కూడా విపరీతమైన అప్లాజ్ ఉన్నది, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయని డైలాగ్స్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక డైలాగ్ రైటర్గా కూడా ఈ సినిమా ద్వారా ఆయన చాలా మంచి సక్సెస్ అయ్యారు. ఓకే Ganesh, when you are choosing a roles in any language or anything, what do you see more? See, first is the story. First I listen to the story. Okay. How
the story appeals to me as an audience. I have to get hooked on to it as an audience. If I can't see the film coming together as an audience, it's going to be very difficult acting on the set. Then what am I doing in that film? What is my role? How pivotal it is to the movement of the subject? Those are things I see. And then definitely who the director is, what his capability is. And the process of working has to be fun. You want to be with a director who makes it easy for you. You don't want to be working in a stressful atmosphere. So when you work with somebody you always worked before with, it becomes easy. And somebody who knows your strengths. So when they know your strengths, they will utilize those strengths. They will show the best version. Otherwise, what happens many times, actors, the strengths go unexposed in front of the camera. And a good director understands what Muskan's strength is. Let me showcase that. What Ganesh's strength is. What Satya's strength is. What Eesha's strength is. That is very, very important for a director. In Tamil, K. Balchandar sir used to do that. In the old films with Rajni sir and Kamal sir. Kamal sir's, you will see a different Kamal sir and Rajni sir, same two characters and different strengths. So that talent Srinivas Reddy Garu has, he observes and removes the strength and puts it in the character as a characteristic of the character. So that is a good process. Okay. Muskan, you so many artists, I mean actors and all you worked with in this film. So working with all these people, what do you say? I'm very, very lucky, very blessed to work with such a lovely star cast. And of course, a film doesn't work with one person or one actor. So I believe just to be part of a good thing coming together, when you can see, okay, something great is going to happen here, because so many talented people like Satyadev and Eesha Rebba, Ganesh and, Sriram and Muskan. who did he say? No, not me. I'm talking about the others, Krishna Bhagwan Garu and everyone coming together, and everyone has such interesting characters. So you feel like, wow, like if I can also add to this, it's going to really, benefit the cast and also benefit me, and you learn so much from everybody. So it's great sharing screen space. Everyone's very young also, like they bring very young and fresh energy, so it's nice. You get to know like what other people are doing, what they are working on, what you are working on, and you get to learn a lot on the set. So I'm very grateful that I got to work with such talented people who are doing so well in Telugu industry. Yes. శ్రీనివాస్ గారు, అంటే శ్రీరామ్ గురించి కూడా మాట్లాడుకోవాలండి. అంటే చాలా మంచి రోల్స్తో చేసినప్పటికీ కూడా చాలా గ్యాప్ మళ్ళీ తెలుగు స్క్రీన్ మీద కనిపించడం. సో ఈ రోల్కి మళ్ళీ శ్రీరామ్ గారిని తీసుకురావడం అంటే నేను ఈ సినిమాలో ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తే అందరూ అనేటటువంటి మాట ఏంటంటే, ఎవరిని కూడా ఇలా అని ఎక్స్పెక్ట్ చేయలేదు, వీళ్ళు ఎలా ఉంటారా, వీళ్ళు ఎలా మారుతారా, ఈ క్యారెక్టర్ ఎలా మారిపోతుందా అని ఎక్స్పెక్ట్ చేయలేదు అనేటటువంటిది అందరూ అంటూ ఉన్నారు. చాలా థ్రిల్లింగ్గా చెప్తా ఉన్నారు. సో నేను ఫిక్స్ అయింది కూడా అదేనండి. ఈ సినిమాలో మీకు సత్య కానీ, శ్రీరామ్ గారు కానీ, గణేష్ కానీ, వీళ్ళందరూ కూడా క్యారెక్టర్లో అలా టర్న్ అవుతూ ఉంటాయి, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తూ ఉంటాయి. సో ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక క్యారెక్టర్ని మనం, ఒక ఏసీపీ క్యారెక్టర్ని మనం చూపించాలి. దానికి ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ వేస్తే ఇతనిలో వెనకాల ఏదో ఉన్నది, ఏదో విలనిజం ఉన్నది, లేదంటే ఏదో క్యారెక్టర్ వచ్చిన చేంజ్ వస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో శ్రీరామ్ అంటే ఏంటి, రోజా పూల్ సినిమాతో అతను చాలా గ్లామర్ హీరోగా లేడీస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో అలాంటి ఆర్టిస్ట్ని తీసుకొస్తే బాగుంటుంది. పైగా అతనేంటి చాలా మంచి ఆర్టిస్టు. సో ఇప్పుడు మీరు చూస్తే ఎవరో కూడా అతని నుంచి అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఏసీపీ క్యారెక్టర్, ఒక పవర్ఫుల్ ఏసీపీ క్యారెక్టర్. సో ఒక లాస్ట్లో క్లైమాక్స్లో అతను ఫైట్ కానీ, ఆ క్యారెక్టర్ నుంచి చేంజ్ ఎవరు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని గురించి చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ పాటికి ఒక 10-15 ఆఫర్లు వచ్చి ఉంటాయి ఆయనకి. ఇందులో ఇంకొకటి ఏంటంటే అండి, వీళ్ళందరి క్యారెక్టర్లు ఇలా ఉంటే ఇప్పుడు ఇందులో ఒక 3 కుర్రోళ్ళు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే ఈ సినిమాలకి హీరోలు. ఈ సినిమాలో నిజమైన హీరోలు ఎవరంటే వాళ్ళే. ఇప్పుడు శ్రీరామ్ కానీ, సత్య కానీ, వీళ్ళందరూ కూడా ఒక విలన్, అంటే ఒక యాంటీ హీరోస్ లాంటి క్యారెక్టర్స్. వీళ్ళని చంపే క్యారెక్టర్లు 3. ఇందులో అజయ్ అనే అబ్బాయి, అనురాగ్ అండ్ టెంపర్ వంశీ. సో వాళ్ళకి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. సో డెఫినెట్గా వాళ్ళకి ఈ విత్ ఇన్ వీక్లోనే వాళ్ళు చాలా సినిమాలు కమిట్ అవుతారు. అంత వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేశారు. సో వాళ్ళ కాంబినేషనే మన ముస్కాన్. సో ఎందుకని వీళ్ళని బిఫోర్ రిలీజ్ ముస్కాన్ కానీ ఆ ముగ్గురిని కానీ నేను రివీల్ చేయలే.
ఎందుకంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కాబట్టి ఈ సస్పెన్స్ రివీల్ కాకూడదు. ఎప్పుడైతే తన షార్ట్లో మనం చూపించిన టీజర్లో కానీ ట్రైలర్లో కానీ వాళ్ళే చూపించినా ఓ వెనకాల ఏదో ఉన్నది ఒక మర్డర్ మిస్టరీ అంటే ఈఎంఐ కాదేమో అదేమో ఎక్స్పెక్ట్ చేసేస్తారు. ఆ సస్పెన్స్ని క్లూ ఇవ్వలేదు. అవును, అది స్క్రిప్ట్లో ఎలా మెయింటైన్ చేసామో పబ్లిసిటీలో కూడా దాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వాంటెడ్ టు డూ, యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్? What different kind of roles that I want to do? Yes. Well, I want to do the entire spectrum. I'm very greedy and I'm shameless about it. From positive to negative to grey characters, everything that comes You're on my doing plate. all this, Yeah, I'm right? doing all that. But like I said, selecting the right projects is very important. That is very deep. Is very important, and it becomes difficult also because one is narration. When you listen to a film, sometimes you like the narration, but execution, the film may go somewhere Yeah, else. sometimes So that's a lot on. With time and experience, it's all intuition. So you can't overanalyze while selecting movies. And I think Srinivas Reddy garu said a very beautiful thing just now. Yeah. That in this film, right? And I realized when he said it was very important to cast actors who don't have a set image. You know, that this guy is positive, this guy is negative, because then only they justify the script. Because just like the title of the movie says, Ragala 24 Gantallo, in 24 hours the entire story happens. I think human behavior and psychology is such that you can change, a man can change any moment, depending upon the situation he is in. So every character in this film, whether it's Eesha or me or Muskan or Shrikant, a doubt will go on each one of us through the film. Who is the person who committed the crime? That's You know, all the... That is what, and the 3 new guys that Sir said. So I think that is the success of the film. And I think to me, that's what successful projects, I want to be a part of successful projects. That's the key today. And it doesn't matter what the platform is, because today we are in a time where with digital revolution, Yes. whether it's the big screen, it's the digital space, it could be stage, radio, anything. Whatever. As long as the project excites me, I want to be a part of it. Okay. Finally, do you want to anything to audience? And do you want to ఏమని చెప్తారు? ఈ సినిమా గురించి నేను చెప్పాలనంటే ఇది నా గత సినిమాలో లాగానే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చి హాయిగా ఎంజాయ్ చేస్తూ చూసేటువంటి సినిమా. నా గత సినిమాలన్నీ హాయిగా నవ్వుకుని చూసే సినిమాలో ఇది థ్రిల్ ఫీల్ అవుతూ చూసేటువంటి సినిమా. సో ఫ్యామిలీ అంతా కూడా వచ్చి హ్యాపీగా చూడొచ్చు. అందరూ అలాగే ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉన్నారు. అలా చూసి నాకు ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చారు. సో మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అతి తొందరగా మీరు థియేటర్కి వచ్చి చూడని వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you very much. Thank you so Thank much. you.